ప్రాతిపదికన పద్మశాలి బిడ్డలకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తగిన అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమ్మవర్ధపు మురళి డిమాండ్ చేశారు. పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల పర్యటనలో భాగంగా దాసరి ఉష నివాసంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నాయకురాలు దాసరి ఉష కూడా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనేక చోట్ల పద్మశాలీలు తమ సత్తా చాటారని కమ్మవర్ధపు మురళి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల జనాభా కలిగిన తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన సంఖ్యలో టికెట్లు కేటాయించాలని కోరారు. గెలవలేని చోట ఓడించే శక్తి కలిగిన ఓటు బ్యాంక్ తమదేనని స్పష్టం చేశారు. వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు టికెట్తో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్ వంటి కీలక పదవుల్లోనూ పద్మశాలీలకు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందగట్ల స్వామి, అఖిల భారత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వనం దిశంతల, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, అఖిల భారత జనరల్ సెక్రటరీ వనం విశ్వనాథ్తో పాటు బత్తుల రమేష్, కొండి సతీష్, గాజుల రమేష్, మూర్తి, బోర్ల ధనంజయ, ఆడప్ సుధాకర్, మిట్టపల్లి శ్రీనివాస్, కన్నం రవీందర్, మిట్టపల్లి శ్రీహరి, బూర్ల లక్ష్మీనారాయణ, గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మేము, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులందరూ కూడా ఈరోజు పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్ 3 జిల్లాలు మరి రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి పద్మశాలీలందరూ కూడా రాజకీయంగా ఎదగడానికి గత 2 సంవత్సరాలుగా మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మొన్న మున్సిపాలిటీ మన జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా పద్మశాలి బిడ్డలు చాలా చోట్ల నిలబడి గెలవడం జరిగింది. సర్పంచులుగా, ఉప సర్పంచులుగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసినాం. అదేవిధంగా ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో వార్డు మెంబర్గా, కార్పొరేటర్గా, కౌన్సిలర్గా మరి ఇవన్నీ నిలబడాలని చెప్పేసి మేము ప్రతి జిల్లా తిరుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి రావడం జరిగింది. సోదరి ఉషా గారి నివాసంలో పాతిక సమావేశం ఏర్పాటు చేసాం. దీనికి సంబంధించింది ఒకటే అడుగుతున్నాము, ఇప్పుడు మేమెంతో మాకంత తెలంగాణలో మరి బీసీలు 1,20,00,000 ఉంటే దాదాపు 5 కులాల వాళ్ళే ఇలా 60 లక్షల దాకా ఉన్నారు. ఈ 60 లక్షలలో 90 లక్షలు ఉన్నారు. 90 లక్షలు 15 లక్షల జనాభా పద్మశాలి జనాభా ఉంది. మరి దగ్గర 5 to 6% మరి వాటా ఉన్న తెలంగాణలో, మరి పాపులేషన్ ఉన్న తెలంగాణలో, ఓటర్లు ఉన్న తెలంగాణలో మాకు కూడా దాని దామేష ప్రకారంగా ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎక్కడ ఎక్కువ ఓటర్స్గా మేము ఉన్నాము, మా పాపులేషన్ ఎక్కడుందో అక్కడ మాకు మరి వార్డు మెంబర్ కానీ, కార్పొరేటర్ కానీ, అదేవిధంగా కౌన్సిలర్ కానీ అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా రేపు రాబోయే మేయరు, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ చైర్మన్లో కూడా మాకు మా వాటా ప్రకారం ఇవ్వాల్సింది కోరుతున్నాం. జై మార్కండేయ. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేడు మన పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా రాజకీయాల్లో రాణించాలి అని చెప్పేసి మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి, అదేవిధంగా ఆల్ ఇండియా పద్మశాలి సంఘం, అఖిల భారత సంఘం నుంచి అందరూ కూడా కాలికి చక్రాలు కట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా విస్తరిస్తున్నారు. నేడు పద్మశాలి ఎక్కడ నిల్చున్నా కూడా మా సపోర్ట్ ఉంటుంది, మన సంఘం సపోర్ట్ ఉంటుంది. సంఘం పక్షాల నుంచి మీరు ఎవ్వరు పోటీ చేసినా కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కూడా ఒకనాడు వేముల రమణయ్య గారు ఆనాడే మనకి ఎంపీపీ సర్పంచ్లుగా ఎన్నోసార్లు గెలిచి ఎంపీపీలుగా కూడా చేయడం జరిగింది. మరి మనది ఎంతో బలమైన, ఎంతో అధిక సంఖ్యలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులం మనం. మరి మన సుల్తానాబాద్లో కూడా ఐల రమేష్ అన్న లాంటి వాళ్ళు ఇలా ఎంతో మంది బలమైన నాయకత్వాన్ని ఇప్పటివరకు మనకు ప్రదర్శించారు. మరి ఆ తరాన్ని కూడా మనం గుర్తుంచుకుంటూ మరి ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ పోటీ చేయండి. పార్టీల నుంచి టికెట్లు గుంజుకుందాము. వాళ్ళు ఇయ్యని పక్షాల మనమే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి గెలిచేటటువంటి సత్తా మనకుంది. మరి మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ జై పద్మశాలి.